As a part of this activity, మనం ఏంటంటే విల్ బి క్రియేటింగ్ క్విజెస్. సో ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారో లేదా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు దే కెన్ కమ్ హియర్ అండ్ టేక్ సమ్ మాక్ ఎగ్జామ్స్ అన్నమాట. ఆ మాక్ ఎగ్జామ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కైండ్ ఆఫ్ థింగ్ క్రియేట్ చేయాలి కాబట్టి విల్ బి క్రియేటింగ్ ఇట్. సో మీకు ఇచ్చిన యూజర్ ఒక లింక్ పంపించాను కదా, దాని నుంచి లాగిన్ అవ్వండి. మీ ఈమెయిల్ ఐడి అండ్ ఈ పాస్వర్డ్ 28@advait21 పాస్వర్డ్ చెక్ చేసుకోండి. మళ్ళీ కొన్నిసార్లు మిస్ అవుతుంది. సేమ్ ఎగ్జాక్ట్ పాస్వర్డ్ లాగిన్. సో వెన్ యూ లాగిన్ ఇటువంటి స్క్రీన్ వస్తుంది మీకు. సో ఇందులో క్యూఎస్ఎం అని ఒకటి ఉంటుంది. జస్ట్ గో దేర్. అందులో మనకి క్విజెస్ అండ్ సర్వేస్ అని ఉంటుంది. సో కమ్ దేర్. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. అందులో లైక్ మీరు పోస్ట్ చేసి ఉంటారు చాలా మంది పోస్ట్ చేసినట్లే. సో క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఈ థీమ్ ఇవేం క్లిక్ చేయకండి, జస్ట్ క్లిక్ నెక్స్ట్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ క్విజ్ చేస్తున్నారు అనుకోండి. హిస్టరీ 1 2 3 4 5 అట్లా మనం ఒక 40 క్విజెస్ చేస్తాం కాబట్టి మేబీ హిస్టరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ క్విజ్ 1 చేశాను నేను. క్వాంటిటేటివ్ క్విజ్. సో ఇఫ్ యూ కెన్ క్రియేట్ క్వాంటిటేటివ్ క్విజ్ 2 అని క్యాన్వాలోకి వెళ్ళండి. సో క్యాన్వాలో యూ కెన్ క్రియేట్ ఎ స్మాల్ ఇమేజ్. లెట్ మీ లాగ్ ఇన్ టు క్యాన్వా. సో క్యాన్వాలోకి వచ్చి సింప్లీ లోగో అని క్లిక్ చేయండి. This logo option, you will get a small blank kind of thing. ఇంత చిన్న ఇమేజ్ సరిపోతుంది. దీనిలో జస్ట్ గో టు డిజైన్. ఆల్రెడీ డిజైన్ వచ్చాయి ఇందులో. ఏదైనా ఒక పర్టికులర్ డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ప్రీమియం ఉంటాయి కాబట్టి బెటర్ ఏంటంటే జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, యాడ్ సమ్ కలర్, సమ్ పర్టికులర్ కలర్. సో ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ కలర్స్. ఇందులో తీసుకోండి, ఒక చిన్న టెక్స్ట్ తీసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. క్వాంటిటేటివ్ something like this. Down. సో నా క్విజ్ 1 అయిపోయింది కాబట్టి యూ కెన్ క్రియేట్ సేమ్ థింగ్. లైక్ ఇక్కడ మీరు జస్ట్ ప్లస్ ఈ పైన ఇక్కడ డూప్లికేట్ పేజ్ ప్లస్ కొడితే ఇట్ విల్ బి క్రియేటింగ్ మల్టిపుల్ ఇమేజెస్. ఇందులో మీరు ఫస్ట్ వన్ క్వాంటిటీ 1 అయింది, క్విజ్ 2. సో యూ కెన్ చేంజ్ లైక్ దిస్. మీరు ఒక 40 క్విజెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇటువంటి ఒక 40 ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి. సో దాన్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేస్తారనుకోండి, అన్ని ఎట్ ఏ టైమ్ యూ కెన్ డౌన్లోడ్. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ నో దాట్. సో లైక్ దిస్ యూ షుడ్ క్రియేట్ 40 ఇమేజెస్. మోస్ట్లీ సేమ్ ఇమేజ్ యూస్ చేసుకోండి. వీ డోంట్ నీడ్ ఎనీ మల్టిపుల్ కలర్స్. సో ఆఫ్టర్ దిస్ డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. Now I have all 4 images and here survey lo the feature image lo set featured image lo I'm just adding the image. So second exam kabatti second exam ki sambandhinchi I have included such open. This is done. ఇక్కడ ఎప్పుడు కూడా ఆల్ టెక్స్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి మనం. సో డోంట్ ఫర్గెట్ దట్. లేకపోతే మళ్ళీ ఎస్ఈఓ రాదు మనకి. సో మేక్ షూర్ యూ వ్యూ దట్.
use this image. Next, it's a kind of quiz and points ఉంటాయి కరెక్ట్ ఇన్కరెక్ట్ రెండు ఇవ్వాలి. అండ్ డిస్ప్లే కాంటాక్ట్ బిఫోర్ ఇవన్నీ అక్కడ ఇవన్నీ డిఫాల్ట్ ఉంచేసేయండి. టైం లిమిట్ ఒక 30 క్వశ్చన్స్ కాబట్టి 30 మినిట్స్ ఇవ్వండి. క్వశ్చన్స్ పర్ పేజ్ ఒక 5 క్వశ్చన్స్ పర్ పేజ్ ఇవ్వండి. షో కరెంట్ పేజ్ నెంబర్ ఎస్. షో ప్రోగ్రెస్ బార్ ఎస్. షో క్వశ్చన్ ఫీచర్డ్ ఇన్ ద ఇమేజ్ షో కరెంట్. ఇవన్నీ నాట్ రిక్వైర్డ్. సో ఇవి ఈ ఆప్షన్స్ ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మళ్ళీ డోంట్ క్లిక్ ఎనీవన్. ఇవన్నీ పేమెంట్ ఆప్షన్స్ అడిగితే జస్ట్ క్రియేట్ క్విజ్ అని మీకు ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో నౌ ఓపెన్ యువర్ చాట్ జీపీటీ. అదర్వైజ్ ఏదైనా మనం ర్యాండమ్ ఒక వెబ్సైట్ క్విజెస్ ఉన్న వెబ్సైట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇంగ్లీష్ హిస్టరీ అనుకోండి. మేబీ యూ కెన్ ఆస్క్ లైక్ హిస్టరీ. ఇప్పుడు క్వాంటిటీ కాబట్టి ఐ విల్ బి ఆస్కింగ్ ప్రిపేర్ multiple choice exam paper with options. సో ఇలా మనం ఒక ఆప్షన్ ఇస్తే ఇట్ విల్ బి జనరేటింగ్ లైక్ దిస్. ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది మనకి. సో వి నీడ్ 30 క్వశ్చన్స్. సో ఎవ్రీ టైమ్ వెన్ యూ రిపీట్ దిస్ వన్, ఈ క్వశ్చన్ మనం ప్రతిసారి రిపీట్ చేసినప్పుడు విల్ బి గెటింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ లెట్ us సీ హౌ టు ప్రిపేర్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ ఉంది అనుకోండి, జస్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి అండ్ కమ్ హియర్. అండ్ ఇక్కడ ఫస్ట్ మన క్వశ్చన్ టైప్ చేయమన్నారు అండ్ వీ హ్యావ్ 4 ఆప్షన్స్ కాబట్టి 1 2 3 4 ఆప్షన్స్ క్లిక్ చేసుకున్నాం. సో 4 ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ ఈస్ 85, సెకండ్ వన్ 91. సమ్టైమ్స్ మిస్టేక్ వస్తాయి కాబట్టి వీ కెన్ డూ లైక్ మాట్లాడి. So 91 repeat and you have to make sure you change it to 92 or something and 63. So what is the correct answer? 91 is the correct answer. So 91 ikkada correct unnadi correct cheyandi and save your question. Question save అయిపోతుంది. So this is correct answer and you can give 5 points kind of thing. నెక్స్ట్ ఇక్కడ హింట్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. నౌ యాడ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేస్తాం. వెన్ యూ క్లిక్ ఆన్ కింద మనకి యాడ్ క్వశ్చన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ ఈ క్వశ్చన్ పైకి వెళ్ళిపోయింది అండ్ కొత్త క్వశ్చన్ ఒకటి క్రియేట్ అయింది. నౌ వీ విల్ బి క్రియేటింగ్ సెకండ్ క్వశ్చన్. Then we need 4 options. 1 2 3 4 options. 10 11 12 14. 10 11 12 14 and the answer is 12. So correct answer 12. 12 దగ్గర క్లిక్ చేస్తాం and 5 points. So this is simple. కంప్లీట్ అయిపోయింది. సో విల్ బి సేవింగ్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ సేవ్ చేయాలి, నెక్స్ట్ యాడ్ క్వశ్చన్ క్లిక్ చేయాలి. ఈవెన్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ సేవ్ చేయకుండా థర్డ్ క్వశ్చన్ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఏమవుతుంది? లెట్ us cross check. So this is a క్వశ్చన్ ఇక్కడ ఈ ఆప్షన్స్. సో ఆప్షన్స్ 4 ఆప్షన్స్ 2 3 4 ఆప్షన్స్ అండ్ ఫస్ట్ ఆప్షన్ is x is equal to 2, then x is equal to 5. So most of data entry kind of thing. So make sure you properly enter. సో మీకు సెలెక్టివ్ సబ్జెక్ట్ ఇస్తాం అంటే అందరికీ ఒకటే సబ్జెక్ట్ ఉండదు. సో డిఫరెంట్ టాపిక్స్. x is equal to 5 is the answer కాబట్టి జస్ట్ వీఆర్ క్లికింగ్ ఇట్. నౌ నేను ఇప్పుడు సేవ్ చేయలేదు అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. సో యూ కెన్ సీ దట్ ఈ క్వశ్చన్ స్టిల్ ఇంకా ఆటో సేవ్ అయిపోయి ఉంటుంది లేదా వీ నీడ్ టు సేవ్ ఇట్. సో ఈ స్క్రీన్ మనకేం చూపించట్లేదు. సో జస్ట్ యూ నీడ్ టు అగైన్ మళ్ళీ ఇక్కడికి ఒకసారి వచ్చేసి సేవ్ చేయకపోతే క్వశ్చన్ సేవ్ అవ్వదు. So make sure you click save question. So every time when you do it, you should click on save question.
నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. ఇలా మనం వీఆర్ సపోజ్ టు ఇంక్లూడ్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సో నో దిస్ ఈజ్ ఆల్ డన్. పైకి వచ్చేసి పబ్లిష్ క్విజ్ కొట్టొచ్చు. సో ఇంకా అండర్స్టాండ్. సో పబ్లిష్ క్విజ్ కొడితే యూ విల్ గెట్ వన్ లింక్ వేర్ దిస్ క్విజ్ విల్ బి అపియరింగ్. ఇక్కడ ఆప్షన్ వ్యూ క్విజ్ మీద క్లిక్ చేశారు అనుకోండి. సో దిస్ ఈస్ ద క్విజ్ యూ హ్యావ్ డన్. సో మనం ఇలా ఆప్షన్ వస్తుంది వాళ్ళకి. సో సమ్ సార్ట్ ఆఫ్ ఆన్సర్స్. Square root of 12 x is equal to 5. Submit ఇలా కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ఫైన్. ఇంతవరకు ఫినిష్ చేసుకోండి. ఇటువంటి మనం 40 క్విజెస్ క్రియేట్ చేయాలి. ఈచ్ క్విజ్ కి 30 క్వశ్చన్స్ ఉండాలి. సో ఆల్రెడీ నేను టాపిక్స్ ఇచ్చాను. మనీ విల్ బి వర్కింగ్ ఆన్ ఇండియన్ హిస్టరీ, సాయి ఇండియన్ జియోగ్రఫీ, అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సన్నీ. సో ఇండియా కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దుర్గా, రీజనింగ్ శ్వేత, అండ్ ఇంగ్లీష్ టెస్ట్ రఘు. సో మేక్ షూర్ మనకి ఖచ్చితంగా మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చేలాగా చూడండి. ఒక లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాట్ జీపీటీలో వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్ టైమ్స్ దే విల్ బి గివింగ్ ఓన్లీ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆన్సర్ కి ఒకటి ముందు ఒకటి వెనుక సంథింగ్ యూ జస్ట్ యాడ్, క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఇంక్లూడ్ ఇట్. కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి, దాంతో పాటు మల్టిపుల్ ఆప్షన్స్. కరెక్ట్ ఆప్షన్ ఎప్పుడు ఏలోనే పెట్టకండి. సో మేక్ షూర్ యూ చేంజ్ ఇట్, కిందికి పైకి మార్చి యూ కెన్ యాడ్ వెన్ ఆప్షన్స్ ఆర్ నాట్ గివెన్. ఓకే. సో దిస్ ఇస్ హౌ వి క్రియేట్ క్విజెస్. సో బేస్డ్ ఆన్ ద అలొకేషన్ 40 క్విజెస్ క్రియేట్ చేయండి. మనది క్విజ్ ఫిక్స్ వెబ్సైట్ బాగా రన్ అవుతుంది. ఈచ్ సర్వీస్ క్విజ్ ఫిక్స్ ఈజ్ వర్కింగ్ ఫైన్. హౌ వీ కెన్ సీ. సో మనం ఇది దుర్గా అండ్ భరత్ చేశారు ఈ వెబ్సైట్ యాక్చువల్గా ఇయర్ చాలా డేస్ బ్యాక్. సో మనం ఎటువంటి ఇన్పుట్ ఏం మార్కెటింగ్ చేయకుండా కూడా వీఆర్ గెటింగ్ గుడ్ ట్రాఫిక్. Just look. So this is how it is happening. We are getting organic search options చాలా వస్తున్నాయి. సో వీ కెన్ మేక్ ఇట్ మోర్ ట్రెండీ. సో గైస్ కొంచెం ఫోకస్ పెట్టేసి జాగ్రత్తగా చేయండి. ప్రాసెస్ ఇస్ ఇన్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ జస్ట్ ఆస్క్ దుర్గా, మనీ ఆర్ శ్వేత, బికాస్ వాళ్ళు ప్రాక్టికల్గా చూసారు కాబట్టి. ఓకే, ఒక క్విజ్ చేస్తే ఇట్ విల్ బి డన్. అయిపోయిన తర్వాత మీరు ఆ లింక్ తీసుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు మెయింటైన్ చేసిన క్విజ్ లింక్ ఉందో ఆ క్విజ్ లింక్ ఒక ఎక్సెల్ షీట్ లో వేసుకోండి. మీరు లైక్ ఇక్కడ వస్తే మనకి కింద క్విజెస్ అండ్ సర్వీస్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. కానీ సో వాట్ ఎవర్ ద క్విజ్ యూ హ్యావ్ డన్, ఆ క్విజ్ కి సంబంధించింది మనం ఖచ్చితంగా లింక్ తీసుకోవాలి. ఈ లింక్ ని కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసి పెట్టుకోండి. దట్ వీ విల్ బి ఇంక్లూడింగ్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్ పేపర్స్, 11 పేపర్స్. ఆ లింక్స్ నాకు కావాలి అన్నమాట. ఓకే, ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోండి. వరుసగా 40 లింక్స్, క్విజ్ 1, క్విజ్ 2, క్విజ్ 3 అని రాసుకొని ఒక కాలంలో, నెక్స్ట్ కాలంలో యూ జస్ట్ పేస్ట్ ఆల్ ద లింక్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్విజ్ 2 కదండి. సే మనం డ్రైవ్లో మీ డ్రైవ్ ఉంది కదా, ఒకటి మీకు ఒక డ్రైవ్ ఉంది, వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది. వేర్ ఇట్ ఈస్ టెక్నికల్ టీమ్ దానిలో ఉంటుంది. దీనిలో మీ రెస్పెక్టివ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ లాగ్డ్ ఇన్ మనీషా అకౌంట్ పై ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోండి ఇట్లాగా. నాకు షేర్ చేయండి. ఇక్కడ అందులో ఖచ్చితంగా నాకు ఇక్కడ షేర్ ఆప్షన్లో నా నేమ్ వస్తుంది. సో మీరు ఎట్లా క్రియేట్ చేసినా నాకు వస్తుంది, కానీ బికాస్ ఇట్స్ మై డ్రైవ్ కాబట్టి. సో మేక్ షూర్ దట్ యూ క్రియేటెడ్ ఇట్. క్విజ్ నేమ్ అండ్ లింక్. సో ప్రాపర్గా చెక్ చేసుకోండి లింక్ పేస్ట్ చేసేటప్పుడు. సమ్ టైమ్స్ మనం రాంగ్ లింక్ పేస్ట్ చేస్తున్నాం. సో క్విజ్ 2 ఇది, దానికి సంబంధించిన లింక్ వచ్చేసి దిస్ ఇస్ ద లింక్ లైక్ దిస్. సో ఇవి మేము బ్లాగ్స్ లాగా వేరే పేజెస్ లో క్రియేట్ చేస్తాం. సో పాసిబిలీ అది కూడా మీరే వర్క్ చేస్తూ ఉండొచ్చు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత, యాక్టివిటీ అయిపోయిన తర్వాత. సో జాగ్రత్తగా అన్ని వరుసగా పేస్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, సో నేమ్ ఇట్ క్విజ్ ఫిక్స్
and what is your category, like this. ఓకే, ఇప్పుడు మీది హిస్టరీ అనుకోండి, హిస్టరీ. ఒకవేళ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అలా. ఓకే, సో క్రియేట్ ఇట్, యూజ్ చాట్ జీపీటీ అండ్ క్రియేట్ ఇట్, దట్స్ ఫైన్. ఆల్రైట్, థ్యాంక్ యూ. సో 40 క్విజెస్ పర్ డే, పాసిబుల్లీ ఈ రోజు రేపు చేస్తాం. ఒక 80 క్విజెస్ అవుతాయి అందరికి, అవన్నీ పోస్ట్ చేసి we will be linking it to our website and we start marketing on that. All the best, team. Thank you.